హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రభా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. మనం రెగ్యులర్గా చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్, అలాగే చికెన్ ఫ్రైడ్ రైస్లే కాకుండా ఇలా బాయిల్డ్ ఎగ్ వైట్తో ఫ్రైడ్ రైస్ని చేయండి. చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళకి, పిల్లలకి ఇలా కొత్తగా చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారు. ఈ రైస్ కోసం ముందుగా నేను 5 కోడిగుడ్లను ఉడకపెట్టి తీసుకున్నానండి. ఎల్లోని పక్కన పెట్టేసి వైట్ని మాత్రం ఇలా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకొని ఉంచుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ వైట్ ముక్కల్ని వేసి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా ఇవి 2 నిమిషాల పాటు వేగిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఒక 5-6 దాకా వెల్లుల్లిపాయల్ని వేసి, అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని తీసుకున్నానండి చిన్న ముక్కలుగా. వాటిని కూడా వేసుకొని సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం వేసి లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు, అంటే ఎగ్ ముక్కలు కొంచెం కలర్ మారుతాయండి, అప్పటి వరకు వేయించుకోవాలి. అప్పటిలోపు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేగిపోతాయి. ఇలా వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని వేసుకుంటున్నానండి. కారం వేసాం కాబట్టి మిరియాల పొడి కొంచెం తక్కువగా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఎగ్ ముక్కలకి వేసిన మసాలాలన్నీ బాగా పట్టే విధంగా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా మసాలాలన్నీ బాగా పట్టే విధంగా కలిపాక ఇక నేను ముందుగా ఒక 3 కప్పుల దాకా రైస్ని ఉడికించి తీసుకున్నానండి. పొడి పొడిగా చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఎగ్ ముక్కలు రైస్ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. రైస్ బాగా వేడెక్కి ఈ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టే విధంగా ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఇలా రైస్ బాగా వేడైన తర్వాత మూత తీసి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బాయిల్డ్ ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. ఈ ఎగ్ రైస్ని లంచ్ బాక్స్లో కూడా పెట్టొచ్చండి. ఎప్పుడు ఒకేలా ఎగ్ రైస్ కాకుండా ఇలా బాయిల్డ్ ఎగ్తో ఒకసారి రైస్ చేసి చూడండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు రైస్ పుల్ల పుల్లగా కావాలంటే కొంచెం పైనుండి నిమ్మకాయను పిండుకొని తినండి. చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.